చోడవరం చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వ విప్ సీనియర్ పొలిటీషియన్. కరణం ధర్మశ్రీ సీటుకు ఎలాంటి డోకా లేదంటున్నారు. మధ్యలో స్థానచలనం జరుగుతుందన్న చర్చ కొంత జరిగినా, ఆయన అనకాపల్లి ఎంపీగా పంపిస్తారన్న డిస్కషన్ కొంత వచ్చినా ఫైనల్గా పార్టీ హైకమాండ్ కరణం ధర్మశ్రీ పైన తిరిగి నమ్మకం ఉంచింది. మీరే తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు, కష్టపడి పనిచేయండి అంటూ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా సమాచారం. కరణం ధర్మశ్రీ దాదాపు ఇక్కడ రంగంలో ఉండబోతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గుడివాడ అమర్నాథ్కి ఎక్కడ అనకాపల్లి సీటు నుంచి పక్కన పెట్టారో అటు గాజువాకకి వస్తారని, ఇటు పెందుర్తికి వస్తారని, అలాగే చోడవరంకి వస్తారని ఇలా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి గుడివాడ అమర్నాథ్కి ఎక్కడ టికెట్ కేటాయిస్తారో తెలియదు కానీ అటు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, అలాగే కరణం ధర్మశ్రీ చోడవరం ఎమ్మెల్యే, అలాగే గాజువాక్ ఇన్ఛార్జిగా ఉన్న రామచంద్రరావు, ఈ ముగ్గురు కూడా కొంత ఉత్కంఠకు గురవుతున్నారు, కొంత టెన్షన్ గురవుతున్నారు. గుడివాడ అమర్నాథ్ను ఎవరిని ఎత్తి మీదకి తెచ్చి పెడతారా బాబు అన్న ఒక చర్చ. ముగ్గురులో ఇద్దరు సిట్టింగ్ శాసనసభ్యులు అదీప్ రాజు, అలాగే కరణం ధర్మశ్రీ. రామచంద్రరావు ఆయన కార్పొరేటర్గా ఉన్నారు, ప్రస్తుతం గాజువాక ఇన్ఛార్జిగా కొత్తగా అవకాశం కల్పించారు. అందుకు ఇక్కడ గుడివాడ అమర్నాథ్ను ఎక్కడ అకామిడేట్ చేస్తారు అంటూ ఒక చర్చ ఇక్కడ సాగుతోంది. అలాగే ఎలమంచిలి పేరు కూడా కొత్తగా వినిపిస్తున్న నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుందో గుడివాడ అమర్నాథ్ భవితవ్యం. ఒకవేళ గుడివాడ అమర్నాథ్ ఈ నియోజకవర్గాల్లో ఎక్కడైనా అకామిడేట్ చేస్తే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలకు సంబంధించి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావచ్చు, వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తారో, వాళ్ళకి ఎక్కడ అవకాశం కల్పిస్తారనేది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగానే కనిపిస్తోంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చోడవరంకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి బత్తుల తాతయ్య బాబు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కేఎస్ఎన్ రాజు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఇక్కడ టికెట్ కొంత ఆశిస్తున్నారు. ఖచ్చితంగా టికెట్ తనకు వస్తుంది అన్న అంచనాలో కేఎస్ఎన్ రాజు కూడా ఉన్నారు. మరి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బత్తుల తాతయ్య బాబుకి అవకాశం దక్కుతుందా, కేఎస్ఎన్ రాజుకు అవకాశం దక్కుతుందా వేచి చూడాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గుడివాడ అమర్నాథ్ ఫ్యాక్టరీ మోడల్లోనే శివశంకర్ పేరు, పార్టీకి సంబంధించిన కీలక నేత పేరు చోడవరం నియోజకవర్గంకి సంబంధించి కూడా జనసేన నుంచి కొంతగా వినిపిస్తోంది. దాదాపు ఆయనకి పెందుర్తి టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ గాజువాక చోడవరం విషయంలో కూడా శివశంకర్ పేరు వినిపిస్తుండడాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అంశంగా ఉంది.